హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. ఈరోజు నేతి సున్నుండలతో అయితే మీ ముందుకు వచ్చానండి. దానికి కావలసిన పదార్థాలు మినుములు, బియ్యం, బెల్లం, అలాగే యాలకుల పొడి. సో నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో నల్ల మినుములు, పొట్టు తీయకుండా ఉన్నటువంటి మినుములు బాగా ఫ్రై చేయాలండి. 2 గ్లాసులు మినుములకి 1 గ్లాసు బియ్యం బాగా వేడెక్కాక బియ్యం కూడా బాగా వేగే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. సో నా ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ అండి, అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే నా ఛానల్ కూడా బాగుంటుంది. సో 2 వేగాక ఇలాగ ఆరబోసుకోవాలండి. వేడి తగ్గే వరకు అలా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ బాగా వేగే వరకు, ఉడుకు మీద వేయకూడదండి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిక్సీ పట్టకూడదు. సో బాగా ఆరాలి. బాగా ఆరాక నెక్స్ట్ మిక్సీ పడుతున్నానండి. ఆ 2 మిక్సీ పడుతున్నాను. అంటే ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా, అంటే కొందరు ఎక్కువ మెత్తగా వేసుకుంటారు, కొందరు కొంచెం గరుగ్గా వేసుకుంటారు అన్నమాట, అంటే పొలుకులుగా. సో నేనైతే మరీ మెత్తగా వేయనండి. నేను కొంచెం పొలుకులు లెక్క వేసుకున్నాను. మరీ పొలుకులు కాదు, కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు వేసుకుంటాను అనమాట. అంటే నమిలేటప్పుడు కొంచెం పంటికి బాగుంటుందన్నమాట ఆ టేస్ట్. 70% అంటే పౌడర్ అయ్యేలాగా 30% బరకగా ఉండేటట్లు వేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ మిక్సీ పట్టేసానండి. పౌడర్ అలా కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటుంది. తర్వాత నెయ్యి తీసుకున్నాను, 1/2 కిలో నెయ్యి. బెల్లం బాగా దంచి పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ని అయితే మిక్స్ చేయాలండి. ఆ పౌడర్ కూడా కొంచెం వేడారాక కొంచెం బెల్లం తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. 2 గ్లాసులకి 1/2 కిలో దాకా నెయ్యి, 1/2 కిలో బెల్లం అండ్ కొన్ని యాలకులు. సో బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది అన్సబ్స్క్రైబ్ అయి ఉన్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు. కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఎప్పుడు కూడా ఇక్కడ అన్నీ మిక్స్ చేశాను కదా, సో మిక్స్ చేస్తున్నాను. ఒక మెసేజ్ ఇస్తున్నానండి, అంటే ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడూ కూడా ఎదుటి వారిని ఒక మాట అనే ముందు మనమేంటో మనం తెలిస్తే బాగుండండి. మాటదేముందండి, అనేయచ్చు. కానీ అవతల వాళ్ళు ఏ విధంగా హర్ట్ అవుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక దెబ్బ కొట్టినా కూడా అది గుర్తుండదేమో, కానీ ఒక మాట అంటే మటుకు అది జీవితాంతం గుర్తుంటుంది. సో ఎవరిని కూడా ఎప్పుడు ఏ విధంగా మనసు నొప్పించేటటువంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దు, ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా మెసేజ్. అది నెయ్యి కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసే వరకు కలపాలన్నమాట. బెల్లం అక్కడక్కడ చిన్న పొలుకులు ఉంటే వాటిని నలిపేసి బాగా, మీరైతే మెత్తగా దంచుకొని అప్పుడు యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా దంచాను, ఎక్కడో ఒక పొలుకు ఉండింది. సో మొత్తానికి నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం కలుపుతూ ఉన్నాను అనమాట.
ఒకేసారి పోసినా కూడా బాగుండదు. కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? కానీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, నాకు మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్స్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను లైవ్ చేశానండి నిన్న. సో చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను ఫస్ట్ స్టెప్ అయితే కొంచెం చేరుకున్నానండి. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. సో మొత్తానికి సున్నుండలు అయితే చేశానండి, బాగా ముద్దల్లాగా చేశాను. అలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా, ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని అలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. మధ్యలో స్వీట్ ఏమన్నా తక్కువైతే చూసుకోండి, అంటే బెల్లం అంటే స్వీట్ ఎలా ఉంది అనేది చూసుకోండి. మీరు కూడా ఇవి చాలా ఆరోగ్యానికి మంచివి ఫ్రెండ్స్. నల్ల మినుములు అనేటివి ఫైబర్ ఉంటుందన్నమాట. సో పొట్టుతో కూడా తినడం వల్ల మన డైజెషన్కి చాలా మంచిది. సో అందుకని నల్ల మినుములు ఎంచుకున్నాను. సో మొత్తానికి సున్నుండలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో చెప్తాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేతి సున్నుండలు కదా, చాలా బాగున్నాయి. అలాగే మినుముల టేస్ట్ కూడా చాలా, మినప్పప్పుతో చేసే కంటే మినుములతో చేసుకో